నమస్తే అండి, మేము కాసేపు బయటికి వెళ్తున్నాము. దయచేసి పిల్లల్ని కొద్దిగా చూసుకుంటారా? తప్పకుండా, మీరు వెళ్ళరండి సార్, నేను అంతా చూసుకుంటాను. పిల్లలు మీరందరూ కూర్చొని బుద్ధిగా చదువుకోవాలి, సరేనా? ఓకే అంకల్. పిల్లలు నేనేం చెప్పాను, చదువుకోండి. ఎందుకు మ్యూజిక్ పెట్టి డాన్స్ చేస్తున్నారు? వెళ్ళి బుద్ధిగా చదువుకోండి. ఆయన ఎప్పుడు అలానే అంటాడు. కామెడీ పీస్. మనం వేరే నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? నువ్వు ఇక్కడికి రా, వెళ్ళి నా స్టడీ రూమ్ లో కూర్చో. నేను చదువుకోమని చెప్పాను కదా, ఏం చేస్తున్నావు? ఇది చూడు, ఈ విషయం ఎవరికైనా చెప్పావో మర్యాదగా ఉండదు, అర్థమైందా? ఇప్పుడు ఇంక బయటికి వెళ్ళు. బాబాయ్ లోపల తీసుకుపోవడానికి ఎందుకు వింతలుగా అంటున్నావు? అదేం లేదు, ప్లీజ్ నిజం చెప్పు, ఎందుకు అంత బాధగా ఉంటున్నావు? ఆ బాబాయ్ నన్ను లోపలికి తీసుకుపోయి బ్యాటర్ చేశాడు. నాకు అది అసలు నచ్చలేదు. ఆయన చూడడానికి చాలా నవ్వు తెప్పించేవాడిలా ఉన్నా లోపల చాలా చెడ్డవాడు. అవును, దాంట్లో బదిలించాడు. అమ్మ నాన్నకి చెప్పొద్దని చెప్పారు, చెప్తే కొద్దని బెదిరించాడు. అనగా స్నేహితుడికి చెప్తే ఎవరు నాతో స్నేహం చేయాలన్నారు. నాకు చాలా భయం వేస్తుంది. అది అసలు నిజం కాదు. ఎవరైనా సరే మనల్ని బ్యాడ్ టచ్ చేస్తే మనం చేయాల్సిన మొదటి పని మన తల్లిదండ్రులకు మరియు స్నేహితులకు చెప్పడం. మనం ధైర్యంగా మాట్లాడాలి. పదండి వెళ్దాం. ఆయనను ఇలా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీ పిల్లలంతా అక్కడ ఏం చేస్తున్నారు? మీరు చేసిన అవమానకరమైన పనుల గురించే మాట్లాడుకుంటున్నాము. నేను చెప్పాను దోస్తున్నాను చూడు. Come on!
are not strangers. They are faces we all know. If a child feels a touch is bad, speak out. Your voice is your fear. Let's teach our children to speak out loud and let us promise to listen.